దేశాభివృద్ధికి ఓటు చాలా కీలకమని, యువకులు బాధ్యతాయుతంగా ఓటు వేయాలని, చిత్తశుద్దిగల అభ్యర్థులను ఎన్నుకోవాలని, తద్వారా మన దేశాన్ని ప్రగతి దిశగా నడిపించాలని ఆంధ్రప్రదేశ్ పత్రికా సమాచార కార్యాలయం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజేందర్ చౌదరి మాట్లాడుతూ, విద్యావంతులైన వ్యక్తులను వారి ఓటుకు విలువనివ్వమని ప్రోత్సహిస్తూ దేశ భవిష్యత్తును రూపొందించడానికి యువత రాబోయే ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా స్వీప్ నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ, ఓటింగ్ ప్రక్రియ ద్వారా నాయకులను ఎంపిక చేయడంలో పౌరుల పాత్రను వివరించారు. ఓటు హక్కుపై విద్యార్థులు తమ సంఘాల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఓటు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ఎన్నికల సంఘం ద్వారా రూపొందించిన సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన జిల్లా వ్యాప్తంగా కాకినాడ పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏప్రిల్ 6వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి మినర్వా విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్ను, ఈవీఎంల స్టోరేజ్ గదులను, అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్, ఈవీఎంల స్టోరేజ్ గదులను ఆయన పరిశీలించారు. జిల్లాలో వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించినట్లు ఎస్ఈ ఎం. శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా నీటి సమస్య ఉంటే 088423518001 నంబరుకు ఫోన్ చేసి తెలియచేయాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలోని అన్ని పంచాయతీలతో పాటు అన్ని ఆవాసాల్లో పనులు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె. నివాస్ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పని దినాలు, త్రాగునీటి సరఫరా తదితర ప్రాధాన్య అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 9వ తేదీ జిల్లా సాంస్కృతిక మండలి, సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిర్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్, ఎస్పీలు ఆకాంక్షించారు. కాకినాడ జిల్లాలో ఏప్రిల్ 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సెంటర్లోని పూలే విగ్రహానికి, ఇంద్రపాలెం వంతెన సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. వారి సేవలను కొనియాడారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున ఎటువంటి తప్పులకు తావు లేకుండా ఓటింగ్ ప్రక్రియపై పోలింగ్ సిబ్బంది పూర్తి అవగాహనతో సన్నద్దం కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఐడియల్ కళాశాలలో, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మోడల్ డిగ్రీ కళాశాలలో, తుని నియోజకవర్గానికి సంబంధించి తుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బంది శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఏప్రిల్ 21వ తేదీన జిల్లాకు విచ్చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్తో కలిసి ఆయన ఎన్నికల నియంత్రణ కేంద్రం, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశమున్న ఆయా అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, అలాగే సాధారణ ఎన్నికల సన్నద్దతపై ఏప్రిల్ 21వ తేదీ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నీనా నిగమ్ జిల్లా ఎన్నికల అధికారి, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.